SD sir, RDO sir, along principal madam, all the staff teachers, have a colorful good afternoon to all. My name is B. Nageshwari from 2nd MPC. Today I am going to express some of the views about increasing the diet charges. అప్పటి కాలంలో 5th నుంచి 7th క్లాస్ వరకు 950 ఉండే డైట్ చార్జెస్ పర్ మంత్ కి ఇప్పుడు 1130 పెరిగింది. అండ్ 8th స్టాండర్డ్ నుంచి 10th వరకు 1100 ఉండే డైట్ చార్జెస్ ప్రెసెంట్ 1540 వరకు ఇంక్రీజ్ అయింది. అండ్ ఓల్డెన్ డేస్ లో ఇంటర్ నుంచి పీజీ చదివే తరగతుల విద్యార్థుల వరకు 1500 ఉండే డైట్ చార్జెస్ ప్రెసెంట్ 2100 వరకు పెరిగింది. సో ఇప్పటి వరకు డైట్ చార్జెస్ గురించి విన్నాం. ఇప్పుడు కాస్మోటిక్ చార్జెస్. ఈ డైట్ చార్జెస్ కానీ కాస్మోటిక్ చార్జెస్ కానీ ఈ ట్రైబల్ వెల్ఫేర్ లోనే కాకుండా సోషల్ వెల్ఫేర్స్ లలో ఎస్సీ వెల్ఫేర్స్, ఎంజేపీ, ట్రైస్ ఇలాంటి వివిధ సొసైటీస్ లలో కూడా ఈ డైట్ చార్జెస్ ని గత నెల నుంచి ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు కాస్మోటిక్ చార్జెస్ ఓల్డెన్ డేస్ లలో 5th స్టాండర్డ్ నుంచి 7th స్టాండర్డ్ వరకు పర్ మంత్ కి 55 ఉండే కాస్మోటిక్ చార్జెస్ ప్రెసెంట్ 175 వరకు ఇంక్రీజ్ అయింది. అండ్ ఓల్డెన్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో 8th స్టాండర్డ్ నుంచి 10th వరకు చదివే స్టూడెంట్స్ కి కాస్మోటిక్ చార్జెస్ 75 ఉండేది ఎట్ నౌ 275 వరకు ఇంక్రీజ్ అయింది. అప్పటి కాలంతో పోల్చుకుంటే ఇప్పుడు డైట్ చార్జెస్ కానీ కాస్మోటిక్ చార్జెస్ కానీ చాలా వరకు ఇంక్రీజ్ అయింది. అంటే అప్పట్లో రిమోట్ ఏరియాస్లలో ఉండే విద్యార్థులు చదువుకోలేకపోయేవాళ్ళు, సరైన విద్య అనేది ఉండకపోయేది. కానీ ఇప్పటి కాలంలో గురుకులాలలో చదివే విద్యార్థులు వివిధ రంగాలలో రాణిస్తున్నారు. అంటే వాళ్ళకి సరైన ఆరోగ్యాన్ని అందించడం, సరైన ఫుడ్ ని సప్లై చేయడం ద్వారా గవర్నమెంట్ అనేది చాలా మంచి డిసిషన్ తీసుకుంది. ఈ స్కీమ్ ని ఫర్ 1 month బ్యాక్ నుంచి ఇంప్లిమెంట్ చేశారు. ప్రతి ఇన్స్టిట్యూషన్లలో ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ వీ హ్యావ్ ఎ రైట్ టు ఆస్క్ వెన్ ఎవర్ వీ డోంట్ హ్యావ్ ఎ unhealthy food. But in this institution, all our teachers are struggle for us to provide a good food. And all we have lucky to have is studying in these institutions. Thank you this giving the golden opportunity for me.